ఏం చేయాలి? పాలు తీసేస్తే పాము ఏం చేసింది? అది కలిసినప్పుడు మళ్ళా తిరుగులేక కొన్ని విష చరిత్రలు ఉంటూ ఉంటాయి. అది కలిస్తే మళ్ళా ఈ విరుగుడు కూడా లేదు, తొందరగా స్పీడ్గా మరి చనిపోతూ ఉంటారు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, పాపము అనగా అర్థం ఏంటంటే, పాపము అనగా గురి వద్దకు చేరకుండా. మనందరూ ఒకటేనండి. మనందరూ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోక రాజ్యములకు వెళ్ళాలి. పరలోకంలోకి వెళ్ళలేకోకుండా ఈ పాపం ఏం చేస్తుందంటే అడ్డుపడుతూ ఉంది. ఏమని? ఆధ్యాత్మికమైన పాపం జీతము మరణమై ఉంది. కనుక ఈ మైక్ శబ్ద యంత్రం ద్వారా చూసినటువంటి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. కనుక మరి ఆ పాపము జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు. మనం ఎంత ప్రార్థన చేసినా ఏమండి, ఈ పాపం మనం ఏం చేస్తుందంటే గురి అంతకు వెళ్ళలేకోకుండా మనం ఎంత ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి మరి వాక్యాన్ని విని అలాగా జీవించకుండా మనష్టానుసారంగా జీవించామంటే అది పాపమే. కనుక ఈ దినము ఆ పాపము నీలో ఉన్నప్పుడు నీకు గురి ఉంటుంది. ఆ గురి ఏంటంటే నిత్య రాజ్యము, పరలోక రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్ళకపోకుండా ఇది ఏం చేస్తుందంటే అడ్డుపడుతుంది. అర్థమాత్రమే కాకు మనము ఒక గోల్ కలిగి మనం దేవుని దగ్గరికి వెళ్ళకపోకుండా ఈ పాపం ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో చూడండి, రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం పైన చూసినట్లయితే 23వ అధ్యాయం 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపమునకు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే యేసు యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నారో, యేసు ప్రభు నిజమైన దేవుని నోటితో ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని కలుగిస్తున్నాడు. ఆయన యొద్దకు ఎవరైతే ఇష్టపడి వస్తున్నారో వారు పాపం చేయడానికి ఆస్కారము లేదు. కానీ ఎవరంటే చూడండి, ఏదైనా పాపం వల్ల జీవితము మరణమే. పాపం వల్ల వాడి ప్రతిఫలం ఏంటంటే చివరికి మరణమే. అయితే ఇక్కడ ఏమంటాడు? అయితే దేవుని కృపావరము, ఎవరి కృపావరం అంట? ఆయన కృపావరము, తండ్రి దేవుని కృపావరం ఏంటంటే చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఎవరైతే ఆ పాపంలో ఉంటాడో, ఆ పాపం నుంచి విడుదల పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తాడో వారి కొరకు తండ్రి దేవుడు కుమారుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎవరిని ఆరాధన చేసినటువంటి పాపము, ఆ పాపాన్ని తీసివేయడానికి ఆ మొదటి ఆదాము పాపము చేస్తే ఈ కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే చూడండి, మనం గురి యొక్కకు వెళ్ళకుండా ఏ లోకమైనటువంటి సాతానుడు, లోకమైనటువంటి వాడు బలవంతుడు కనుక మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి భక్తి దేవుని యొక్కకు వెళ్ళకుండా కొన్ని ఆటంకరమైనటువంటి కార్యక్రమాలు, కొన్ని ఆటంకరమైనటువంటి ఆలోచనలు వాడు రేపుతూ ఉన్నాడు కనుక వాటన్నిటి నుంచి విడిపించడానికి, ఒక నిత్యరాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనగా తండ్రి దేవుని యొక్క కుమారుడు లోకానికి వచ్చాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించును.
పాపంలో బ్రతికిపోతున్నాడో వారిని రక్షించడానికి, వారిని ఆ పాప శాపం నుంచి విడిపించి ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నాడు ఆయన? నిత్య రాజ్యం. ఎవడు అక్కడ కన్నీరు లేదు, కష్టం లేదు, ఎవడి ఏదేదో చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన సమృద్ధి కలిగిన, ఆయన చక్కటి నూతనమైనటువంటి పట్టణము ఆయన మనందరి కొరకు ఆయన సిద్ధపరుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువు అంటాడు, ప్రయాసపడి భారం వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ విశ్రాంతి దేవుడిలో ఉంది. మనం అనుకుంటాం ఆ విశ్రాంతి కొరకు ఏదైనా ఒక ఆహార పదార్థం తింటే ఆహార పదార్థం ద్వారా మనం విశ్రాంతిలోకి వెళ్ళొచ్చు అనుకుంటాం. లేకపోతే ఏదైనా తాగితే ఆ తాగుడు వల్ల, ఆ మత్తు వల్ల చక్కటి విశ్రాంతి పొందుకుంటాం అనుకుంటాం. కానీ దేవుని కృప లేకపోతే ఏది లేదు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప మనకి ఎంతో అవసరమైనది. ఆయన సన్నిధి మనకి ఎంతో అవసరమైనది. ఆయన సన్నిధిలో దేవుడు చక్కటి విశ్రాంతిని ఇస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో చక్కటి ఆయన మాటల ద్వారా, జీవంతో ఉన్నటువంటి తన వాక్కుల ద్వారా మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చక్కటి సేవను తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటాడు కదా, ఏమండి, దుఃఖిని వారి కొరకు ఆశపడుచున్నట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నిజమైనటువంటి ఆశ, నిజమైనటువంటి తపన మనం దేని కొరకు అంటే పాపము కొరకు కాదు. కానీ ఆయన మహేశ్వర్యం కలిగినటువంటి దేవుడు, ఆయన మనల్ని కనినటువంటి వాడు, ఆయన మనకు తన సరిహద్దులో ఎవరిని కలుగు చేయవాడు ఆయనే. కనుక మనము ఆయనలోనికి రావాలి. హల్లెలూయా. ఆయన కలిగి మనం జీవించాలి. ఆయన ఉన్నటువంటి వారికి ఏ శిక్ష అయినయో లేదు. కారణం ఏంటంటే ఆయన మనం ప్రేమించేటువంటి వాడు, ఆయన మనం సంరక్షించేటువంటి వాడు, ఆయన మనం పోషిస్తున్నటువంటి దేవుడు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏదో వచ్చినా వాటన్నిటి నుంచి కాసేపే మనం అనుకుంటాం, ఏదో జరిగిపోతాం అనుకుంటాం, కాసేపు భయపడిపోతాం. కానీ దేవుడు మరలా కాసేపటికి ఆయన మనకి శాంతము తీర్చేటువంటి వాడు, మన కృపను వెల్లడి చేసేటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేమో పాపము అనేటువంటి అంశంలోకి మనం వెళుతున్నాం. పాపం వలన వచ్చు జీవనము మరణం. కనుక ఈ ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు ఉన్నటువంటి వారికి ఏ భయము లేదు, ఏ అపాయము లేదు, ఏ పాపము లేదు. పవిత్రులుగా పరిశుద్ధులు ఉండడానికే మనం దేవుడి చేత పిలువబడి ఉన్నాం. హల్లెలూయా. ఈ దినం పిలువబడినటువంటి నీవు, ఎవరు ఏర్పాటు చేయబడినటువంటి నీవు ఆయన మందిరంలో ఉన్నప్పుడు ఏ పాపము నిన్ను ఏ విధమైనటువంటి ఆటంకమును కలుగ చేయదు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కనుక నేను ఏ పాపము చేయను. నిజంగా దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుని వాక్యము నేను, వాక్యము దేవుని యొక్క నేను, వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. కనుక ఆ వాక్యము దేవుడై ఉండగా ఆ దేవుని కలిగినటువంటి వారి జీవితంలో ఎలాంటి పాప ఆలోచన రావడానికి వీలు. నిజంగా దేవుని కలిగి కూడా మనం ఇంకా పాపంగా ఉంటే ఎవరి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ గర్వము కూడా పాపమే. ఏడుదది గర్వం. మొట్టమొదటిగా దేవుడితో, దేవుడి దగ్గర కావాల్సినటువంటి ఆ ఊసిపోయినటువంటి దూత దేవుడిని స్తుతిస్తూ, దేవుడిని ఆరాధన చేస్తూ, దేవుడిని మహిమపరుస్తున్నటువంటి ఆ యొక్క దూతలో ఏం కలిగిందంటే గర్వము కలిగింది. గర్వము కలిగి అహంకార బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉండి, ఎప్పుడైతే తన ఆలోచనలను, తనలో వేరు వేరు ఆలోచనలు కలిగి, తప్పుడు ఆలోచన కలిగి, కుయుక్తులు కలిగినటువంటి ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉన్నాడో వెంటనే దేవుడు ఏం చేశాడు? ఏమండి, ఆ దూతను కిందకి నెట్టివేశాడు. మిఖాయేలు దూతకు, అలాగే ఆ లూసిఫర్కు యుద్ధం జరిగినప్పుడు ఎక్కడ పడింది? అది భూమి మీద పడింది. ఆ భూమి మీద పడినటువంటి ఆ లూసిఫర్ గర్వంతో పడింది, అతిశయంతో పడింది. ఈ దినం నీలో నాలో కూడా ఏమనకూడదంటే గర్వం ఉండకూడదు. ఏమనకూడదండి? నిజంగా గర్వం ఉన్నావా? ఆ గర్వంతో నువ్వు పతనం అయిపోతావు. జాగ్రత్త. గర్వం ఉండకూడదు, ఈర్ష ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు. నిజంగా కుళ్ళు కలిగి చూడడానికి బయటికి అయ్యా వందనాలయ్యా అమ్మా వందనాలు, కానీ లోపల ఏముంటది? కుళ్ళు. కుళ్ళు ఉండడం వల్ల మన
జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదం రాదు. ఆ కుటిల భర్తలో ఎప్పుడు వర్గలడు. ఆ కుటిల స్వభావం వెళ్ళినటువంటి వాడు ఎవరిని ఆ లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తాడు కానీ దేవుని వైపు చూడడు. నిజంగా ఈ దినాల్లో మన పరిస్థితి ఎలా ఉంది? ఎవరి గర్వం ఉన్నా కూడా మనం ఆ గర్వాన్ని బట్టి మనం ఏం చేయబడతామంటే త్రొక్కబడతాం. లూసిఫర్ అలాగే త్రొక్కబడింది గర్వించడం వల్ల. ఎవరు గర్విస్తుంది? మహోన్నతులతో సమానంగా ఉండాలని ఆలోచన వచ్చింది. ఎవరిని? మహోన్నతులతో సమానంగా ఉండాలనుకుంది. నిజంగా ఆ గర్వించడం వల్ల దేవుని యందు మనం అతిశయించాలి కానీ లోకమందు మనం అతిశయించడానికి వీలు లేదు. ఈ దినము ప్రియ సహోదరి సహోదరుల, ఈ దేవుని మాటలు వింటున్నటువంటి నీవు లోక ప్రకారంగా నీకున్న ఇంటిని బట్టి, నీకున్న అన్నచందాన్ని బట్టి ఒకవేళ విరమిస్తున్నావేమో. ఏమండి? ఈ రోజు పోతే రేపటికి 2, అవునా కదా? ఈ రోజు పోతే రేపటికి 2. రేపు దినం ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఈ దినం ఎలా ఉంటుందో క్షణాలు దేవుడు మన ఆయుష్ని ఏమైనా గ్యారంటీ ఇవ్వలేదు. ఈ గ్యారంటీ లేనటువంటి జీవితాలకు అనేక రకాలైనటువంటి గర్వం, అనేక రకరకాలైనటువంటి అతిశయంతో అనుభవాలు కలిగి మనకు మనమే విరమిగుతాం. కానీ అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే అదే పాపము. ఆ పాపము మనలో ఉండడానికి వీలు లేదు. ఆ పాపమును తీసివేయడానికి నరవతారిగా ఆయన దిగుడిని భూమికి దిగి వచ్చినటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ కామ క్రోధ లోభ మోహం అనవసరము లేనటువంటి వాడు. పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులుగా ఉన్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కనుక ఆయన నిన్ను నన్ను ఎలవేసి పిలుస్తున్నాడు. భూనిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ప్రభువులో రక్షణ ఉంది, ప్రభువులో సమాధానం ఉంది, ప్రభువులో శాంతి ఉంది, ప్రభువులో దీర్ఘశాంతం ఉంది. అవి నీకు కావాలంటే నువ్వు తప్పనిసరిగా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. ఆయన వైపు నువ్వు చూసినప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆయన వైపు నువ్వు చూసినప్పుడు నీకున్నటువంటి ప్రతి అవసరతలు తీర్చబడతాయి. ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో ఈ మైక్ శబ్ద యంత్రముగా అనిపించినటువంటి ఈ సహోదరి సహోదరుల ఈ ఉదయకాల సమయంలో మరి పాపము భయంకరంగా ఉందని, ఆ పాపానికి దాసులైనటువంటి వారు, జగడగా దొంగ ఊపినటువంటి ఆ ఊపిలో చిక్కుబడినటువంటి వారు కూడా దేవుడు లేవనెత్తగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా పాపము నుంచి జీవితం మానము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. నిజంగా చూడండి, ఆ నిత్య జీవం ఎవరిలో ఉందంటే యేసయ్యలో ఉంది. ఏమంటే ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. చూడండి ఏమంటాడు ఆయనలో. ఏమంటే దేవుని కృపావరము, దేవుని కృపావరం. కృప దాన్ని దేవుడు మనకు వరంగా ఇచ్చి ఉన్నాడు.